కడప జిల్లా పులివెందుల్లో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నకిలీ మద్యం వ్యవహారంలో సంబంధం ఉందని తేలడంతో ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడులను పార్టీ నుండి సస్పెండ్ చేశారన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి వైసీపీ నేతలు జైళ్లలో మగ్గుతూ ఉంటే వైఎస్ జగన్ ఆరోపణలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. నాణ్యత లేని మద్యం వల్ల 35 లక్షల మంది అనారోగ్యాలకు గురయ్యారని అన్నారు. తమ్మలపల్లి నియోజకవర్గంలోని మొలకల చెరువులో కొంతమంది నకిలీ మద్యం తయారు చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు దొరకడం జరిగింది. ఆ దొరికిన దాంట్లో కొంతమంది 2-3 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధం ఉందని విషయం తెలియగానే తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యుడైన జయచంద్రారెడ్డిని, అదేవిధంగా మరో ముఖ్య కార్యకర్త అయిన సురేంద్ర నాయుడు గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అంటే దీనిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏర్పాటుది అర్థమవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులు దీన్ని చిలువలు పొలవలు చేస్తూ మొత్తం 100 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతూ ఉంది. నకిలీ మద్యాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులే తయారు చేసి ఏరులై పారిస్తూ కోట్లు గడిస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మరికొందరు మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా వారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికే దాదాపు 1000 కోట్ల కుంభకోణం మద్యం స్కామ్ లో ఈ రోజు కూడా మీ పార్టీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గాని, రాజ్ కసిరెడ్డి గాని, ఇంకా అనేక మంది ఈ రోజు అటు రాజమండ్రి జైల్లో గాని, విజయవాడ జైల్లో గాని ఈ రోజు గాని మగ్గడం జరుగుతోంది. మీరు మద్యం స్కామ్ చేసి 5 సంవత్సరాల పాటు ఏ మద్యం తయారు చేశారో, ఏ మద్యం సరఫరా చేశారో, ఏ విధంగా దానిని అమ్మారో, ఏ విధంగా అది తాగి దాదాపు 35 లక్షల మంది దీనిని తాగిన వారు అనారోగ్యాన్ని పడి కుళ్ళి కుసించిపోవడం జరిగింది.